అందరికీ నమస్తే అండి. నా పేరు కొల్లా జయశ్రీ, అడ్వకేట్ ఫ్రమ్ విజయవాడ, కంటెస్టింగ్ ఫర్ ద కమింగ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ విచ్ ఈస్ ఆన్ February 13th. సో, ఈ సందర్భంగా నా గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇద్దామనుకుంటున్నాను. నేను ఎంఏ ఎకనామిక్స్ అండ్ ఎంఏ ఇంగ్లీష్ ఎల్ఎల్బీ చేశాను. మా ఫాదర్ కూడా కొల్లా నరసింహారావు గారు అడ్వకేట్. నాకు పర్సనల్లీ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ సర్వీస్. ఐఎమ్ ఇన్ సర్వీస్ ఫీల్డ్ ఫర్ 25 years అండ్ ఐ రిసీవ్డ్ 5 సో మెనీ అవార్డ్స్. అందులో 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్, స్టేట్ లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో ఒక 5 అవార్డ్స్ అండ్ ఒక 250 అవార్డ్స్ ఇన్ స్టేట్ లెవెల్ అండ్ ఇన్ లోకల్ లెవెల్ ఆల్సో. సో, చాలా అవార్డ్స్ నేను తీసుకున్నాను. బెస్ట్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ అనే అది కూడా బెస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ వివేకానంద అవార్డ్ అని, ఎన్టీఆర్ అవార్డ్ అని, సావిత్రి అవార్డ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఆర్ దేర్. ఇది అంటే సర్వీస్ రిలేటెడ్ ఉన్నవాళ్ళు వస్తే ఈ పోస్ట్‌కి చాలా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలామంది అడిగారు నన్ను. అంటే ఎందుకు అసలు మీరు ఈ మెంబర్‌గా కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నారు అనే పాయింట్‌కి వచ్చినప్పుడు చాలామంది అడిగారనమాట మన వాళ్ళు. మీలాగా సర్వీస్ చేసేవాళ్ళు వస్తే మన అడ్వకేట్స్‌కి మంచి జరుగుతుంది అని. తర్వాత చాలామంది జూనియర్స్ కూడా అదే ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేశారు. మాకు 10,000 స్టైఫండ్ కావాలండి ఫర్ 5 years ఇప్పిద్దా అంటే నాకు వీలైనంత వరకు 100% ఐ విల్ డూ జస్టిస్ టు దట్ పాయింట్. ఎందుకంటే ఐ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ జూనియర్స్ అండ్ ఆల్సో సీనియర్స్. అలానే అబోవ్ 60 years వాళ్ళకి 10,000 పెన్షన్ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అలానే మరి జార్ఖండ్‌లో కూడా, ఇంకా కొన్ని తమిళనాడు, ఇంకా కొన్ని అదర్ స్టేట్స్‌లో వాళ్ళకు కూడా స్టైఫండ్ ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. అట్లానే ఫ్రీ హౌసింగ్ ప్లాట్స్ ఇస్తున్నారు. అలానే మన స్టేట్‌లో కూడా ఇవ్వాలి అనేది ఒపీనియన్. ట్రై చేద్దాం అది కూడా, దానికి కూడా. అలానే లేడీస్ వెయిటింగ్ రూమ్స్ సెపరేట్‌గా ఉండాలి అన్ని కోర్టుల్లో కూడా, విత్ అటాచ్డ్ వాష్‌రూమ్స్ ఉండాలి. తర్వాత ఏఐబీఈ ఎగ్జామ్‌కి మనకి ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో సెంటర్ ఇవ్వాలి. ఎక్కడో దూరంగా ఇస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు క్యాండిడేట్స్. అన్ని ఎగ్జామ్స్‌కి సెంటర్స్ అలా ఇస్తున్నారు కాబట్టి మన దానికి కూడా అలా ఎవ్రీ డిస్ట్రిక్ట్‌లో ఇస్తే బాగుంటుంది. తర్వాత ఏఐబీఈకి ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తే కూడా వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందనేది. ఫ్రీ హౌసింగ్ ప్లాట్స్ మన వాళ్ళందరికీ. తర్వాత హెల్త్ కార్డ్స్ టు ఆల్ అడ్వకేట్స్. తర్వాత వెల్ఫేర్ ఫండ్ ఒకటి. అది ఆల్ ది అడ్వకేట్స్ ఆర్ వెరీ డిస్సాటిస్ఫైడ్ విత్ ద వెల్ఫేర్ ఫండ్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ రిగార్డింగ్ దిస్. సో మెనీ డౌట్స్ ఉన్నాయి, సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికి కూడా ఈ విషయంలో. అది నాకు అర్థమైంది. దాని గురించి కూడా చేయాలి. అంటే వెల్ఫేర్ ఫండ్ బెనిఫిట్స్ అనేది ఎవరైతే మనం నామినీగా పెడుతున్నామో వాళ్ళకి ఇవ్వాలి. మీరు మీ పిల్లలు డిపెండెంట్ కాదు, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు, ఇవ్వము అని అనకూడదు. అలాంటి రైట్ అనేది లేదు. కాబట్టి అందరికీ, ఎవరికైనా సరే, మనం ఎవరి నామినీగా పెడుతున్నామో మనం చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అనేది రావాలి. తర్వాత మనం చనిపోయిన తర్వాత ఇచ్చే బెనిఫిట్ కంటే కూడా మనం బతికి ఉన్నప్పుడు మనకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా గవర్నమెంట్ వాళ్ళు, అదే బార్ కౌన్సిల్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ వాళ్ళు కానీ మనకి హెల్ప్ చేయాలి. ఆ వెల్ఫేర్ ఫండ్లో నుంచి ఇచ్చి తర్వాత డిడక్ట్ చేసుకున్నా ఓకే అని అంటున్నారు. మన అంటే అడ్వకేట్స్ అందరి యొక్క ఒపీనియన్స్ గ్యాదర్ చేసి అన్ని పాయింట్స్ నేను ఇక్కడ చెప్తున్నాను. సో, ఇవన్నీ కూడా మన వాళ్ళందరికీ ఏదైతే అవసరమో అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. సో, అలా ఆ విధంగా చేద్దాం అనేది నా ఉద్దేశం. తర్వాత పిల్స్ వేసుకునే ఫెసిలిటీ అన్ని కోర్టుల్లోనూ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడో హైకోర్టులో ఉండే వాళ్ళకి ఇక్కడ మన ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది ఏం తెలుస్తుంది. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి సర్వీస్ గురించి మనం అస్తమాన హైకోర్టుకి వెళ్ళాలంటే చాలా కష్టం, ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. కాబట్టి ఎవరి ప్లేసెస్లో వాళ్ళు మనం పిల్స్ వేసుకోగలిగితే ఎక్కువ సమాజానికి సర్వీస్ చేయడానికి, ఉపయోగపడటానికి మనం యూజ్ అవుతాము. మన సర్వీసెస్ అనేది ఎప్పుడు మన కోర్టు వరకే కాదు కదా, సొసైటీ గురించి కూడా మనం ఆలోచించాలనేది నా ఉద్దేశం. అలానే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా సపోర్ట్ చేస్తాను.
ఫ్రీ హౌసింగ్ ప్లాట్స్ టు ఆల్ అడ్వకేట్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రై చేద్దాం. హెల్త్ కార్డ్స్ అందరికీ ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. సో ఇంకా ఏమన్నా నేను ఎప్పుడు 100% ఐ విల్ బి అవైలబుల్ టు ఆల్ ఆఫ్ యూ. మై ఫోన్ నెంబర్ ఈస్ 9885275176. 9885275176. ఎప్పుడు ఫోన్ చేసినా ఏ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలన్నా కూడా యూ కెన్ టాక్ టు మీ ఆర్ మెసేజ్ చేసినా ఓకే వాట్సాప్లో. సో ఐ విల్ డూ 100% జస్టిస్ టు మై పోస్ట్ ఆఫ్టర్ గెటింగ్ ద రిజల్ట్. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి గెలిపిస్తే నేను ఇవన్నీ కూడా న్యాయం చేయడానికి అడ్వకేట్స్ అందరికీ కూడా ట్రై చేస్తాను. ఇప్పటి వరకు నేను విజయవాడ సిటీలో అందరికీ కూడా పబ్లిక్కి చాలా సర్వీస్ చేశాను ఫర్ 25 years. ఇప్పుడు మన అడ్వకేట్స్కి కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇందులోకి వస్తున్నాను. కాబట్టి మన సర్వీస్కి ఓటు వేయండి. యూ కెన్ యూజ్ మై సర్వీస్ ఆఫ్టర్ గెటింగ్ ది పోస్ట్. సర్వీస్ చేసే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే చాలా వరకు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ మై ఒపీనియన్ అండ్ ఐ విల్ స్పెండ్ ఆల్ మై టైమ్ అండ్ ఆల్ మై ఎనర్జీ ఎవ్రీథింగ్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్. ఒక పాయింట్ ఏంటంటే ఒకప్పుడు మామూలుగా గివ్ అండ్ టేక్ అంటారు, కానీ ఇప్పుడు నేను చెప్పేది డోంట్ గివ్ అండ్ డోంట్ టేక్. ఆ పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చేది ఎందుకు, తర్వాత తీసుకోవడం ఎందుకు. సో ఆ లాజిక్ అనేది మీరు క్యాచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే వీఆర్ ఆల్ ప్రొఫెషనల్స్. మనం మామూలు ఓటర్స్ లాగా కాకుండా చక్కగా ఎడ్యుకేటెడ్ లాగా ప్రొఫెషనల్గా బిహేవ్ చేద్దాము. మంచి వాళ్ళని ఎన్నుకుందాము. ఇప్పటి వరకు అయిందేదో అయిపోయింది. ఏం జరిగిందో ఏం చేశారో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇన్ ఫ్యూచర్ అయినా కూడా మనం సిన్సియర్గా ఓటేద్దాము. సిన్సియర్గా మంచిగా వర్క్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని చక్కగా హ్యాపీగా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ హ్యాపీగా ఉందాం. ఐ విష్ ఎవ్రీబడి టు బీ హ్యాపీ, healthy and wealthy. Thank you.